జనసేన పార్టీ యొక్క నియమ నిబంధనలకు, పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి, అలానే రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి సేవలు అందించే విషయంలో కానీ, అలానే ఏదైతే కూటమి ఉందో మరి కూటమిలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు. తప్పకుండా నేను కూడా కూటమితో పాటు పనిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీలో రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా నేటి నుండి మరి పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎటువంటి కండిషన్స్ కానీ, ఎటువంటి కోరికలు కానీ లేకుండానే స్వచ్ఛందంగానే పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా వివాదాలకి రహితంగా, వివాదాలకి లేకుండా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా యువతకి, ప్రజలందరూ కూడా ఒక దిశ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా గౌరవ మర్యాదలు ఉండాలి, ఏ విధంగా రాజకీయ నాయకులు మసులుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి మొన్నటి ఎలక్షన్స్లో 21కి 21 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి వారు ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల సందర్భంగా, రేపు 27కి 100 రోజుల సందర్భంగా ఈరోజు మేమందరం కూడా పార్టీలో చేరటం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇవాళ ప్రజానీకం అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం కావాలి, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలి, ఒక మంచి వ్యక్తిత్వం గల మనుషులు కావాలని ఇవాళ ప్రజానీకం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అందుకనే ఆ కోరిక మేరకు ప్రజలందరూ కూడా మొన్నటి ఎలక్షన్స్లో అఖండ విజయం చేకూర్చి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి యువత ముందుకు నడవాలనే ప్రయత్నంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు ఈరోజు సంతోషిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు మేము పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ యొక్క పటిష్టతకి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మేము సంకల్పించి పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి రేపటి నుంచి ఈ రోజు నుంచి కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది. మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా, జనసేన పార్టీ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసే దానికోసం మా శాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కొన్ని చిన్నవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుమణుతాయని కూడా భావిస్తా ఉన్నా. ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని పైకి తీసుకొచ్చే దానికోసం, ఇంకా స్ట్రక్చర్ బాగా బిల్డప్ చేసుకునే దానికోసం
మరి పాత ఉన్నటువంటి నాయకులు మరి అరుణ కానీ రియాజ్ అదే మన బాల వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన అందరితో కలిసి జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి మా సహాయకులు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేతున్నందుకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరు కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు మరి నాదెండ్ల మనోహర్ గారి ఇట్లాంటివి మరి నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఒంగోలు నుంచి కూడా చాలా మంది ముందుగా అయితే ఎక్కువ మంది ర్యాలీ రాకూడదని చెప్పి అనుకున్నారు. మరి ముఖ్యంగా మరి ఈ పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఎక్కువగా కృషి చేసినటువంటి అజయ్ గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి మనిషి అజయ్. మరి అజయ్ గారి ఆయన మరి పార్టీలో ఉన్న వాళ్ళందరితో కూడా నాకు ఎక్కడ కూడా ఏ ఇది కూడా లేదు, ఒక కులం మతం అనేది చూడండి, అందరూ కూడా సమానం చూసుకునే వ్యక్తిని. అందరితోటి మరి జనసేన పార్టీ నాయకులు అందరితోటి కూడా కలిసిమెలిసి మరి ఈ పార్టీ అభివృద్ధి కోసం నా సహాయకులు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు, ఇప్పుడు కూటమిలో చేరాను, ఒకరెవరో మాట్లాడారని చెప్పి నేను మాట్లాడటం అనేది జరగదు. మీరు ఎన్న ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేనైతే తొందరపడి ఎక్కువ మాట్లాడను. అది నాయకులు పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు. మరి దాని ప్రకారం జరుగుతుంది. త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకొని మరి ఒంగోలు కూడా మరి చాలా మంది చేరాల్సిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చర్చ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా ఆయన మనం అంటే లెక్కలేదు తను. మరి మనం ఏం చేస్తాం, మనకు మేమైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం 4 సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీ చేరిన కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను. నాకు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం, నేను మంత్రి పదవి వదులుకొని పార్టీలో చేరడం జరిగింది. బై ఎలక్షన్ పోయాం, అదే సీట్లో కూర్చున్నాం, అదే చేసాం, అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం ఇంకా శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి. అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్గా కాదు. నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా చేరింది. ఇప్పుడు నేనేమన్నా పదవి కోసం నేను ఎప్పుడు కూడా పాకులాడేవాడిని కాదు. ముందులా నా కోసం అభిమానంగా వచ్చిన వాళ్ళు మొదటి నుంచి జనసేన ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నాది నేను పర్వాలేదు. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు మంత్రి అయ్యాను. రాజకీయం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా పర్వాలా. నాతో బాగున్న వాళ్ళు మా పార్టీలో ఉన్న బాగుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉంది తప్ప నేను పదవి కోసం ఎప్పుడు కూడా అరువులు దాచలేదు. మీకు గుర్తుందో లేదో 2.5 సంవత్సరం తర్వాత అందరిని మంత్రులు తీసేస్తా అన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. అందరినీ మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ కూడా స్వాగతిస్తున్నాం అని చెప్పి ఇచ్చాను. కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన 12 మంది నుంచి 19 మమ్మల్ని తీసేశారు. ఎందుకు తీశారో మాకు అర్థం కాదు. ఎందుకు ఉంచారు, వాళ్ళని ఎందుకు ఉంచారో, వాళ్ళు ఏం మంచి చేశారో, మేము ఏం తప్పు చేసామో అయితే